అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో ఇవాళ ఇక్కత్ పట్టు శారీస్ చూద్దాము. దాంట్లో భాగంగా ఫస్ట్ నేను డీటెయిల్గా ఈ శారీ గురించి చెప్తాను. నేను బ్రేక్ చేసింది. సో మధ్యలో వచ్చేసి మనకి పౌడర్ బ్లూ ఇక్కత్ పోచంపల్లి, పౌడర్ బ్లూ మధ్యలో కలర్, దీంట్లో కూడా కలర్ అవుతుంది, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ బ్లూ, మనకి ఎలిఫెంట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ 2 బార్డర్స్ ఉన్న ఈ ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ ఉన్న డబుల్ బార్డర్, కంచిపట్టు బార్డర్. పోచంపల్లి మనకి రెడ్, ఇది పళ్ళు. సో ఈ పోచంపల్లి ఏదైతే కనిపిస్తుందో ఈ పళ్ళుది, అదే మనకి బ్లౌజ్ వచ్చింది. కంప్లీట్ పోచంపల్లి స్టైల్లోనే వస్తుంది బ్లౌజ్ కూడా. అది వేరే సైడ్లో చూపిస్తా. ఇటు సైడ్ చిన్న కడ్డీ బార్డర్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ లోపు. వెరాస్ ఇక్కడ వచ్చేసి డబుల్ బార్డర్. ప్లేస్లో కూడా చూడండి. ఇంకా దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. ఇక్కత్ పట్టు శారీస్ అనేది అందరికీ కూడా తెలుసు. 18,500లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కలర్స్ కంటిన్యూ చేద్దాం. సో అన్నీ కూడా నేను కెమెరాకి చాలా దగ్గరగా డీటెయిల్గా చెప్తాను. మధ్యలో కలర్ మనకి లావెండర్, తర్వాత వచ్చేసి పింక్, ఆ తర్వాత రామా గ్రీన్. బ్రాడ్గా వచ్చిన డబుల్ బార్డర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ అండ్ వీవింగ్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్న ఈ పీకాక్స్ కానీ ఫ్లోరల్ కంప్లీట్గా ఇక్కడ కూడా మనకి వీవింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది. బ్లౌజ్ రామా గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ రామా గ్రీన్. ప్రస్తుతం నేను చూపించేది పళ్ళు. ఆ తర్వాత బ్లౌజ్లో కూడా మనకి ఈ పోచంపల్లి ఈ స్టైల్లోనే వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రైస్ 18,500. నెక్స్ట్ వచ్చేసి బాడీ మనకి డార్క్ నేవీ బ్లూ. ఆ తర్వాత ఇంకొక కలర్ రాకుండా కంప్లీట్గా మనకి రామా గ్రీన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇక్కత్ టిష్యూ స్టైల్లో వచ్చి ఆ తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. సో ఈ డబల్ బార్డర్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అదే విధంగా పైన సైడ్ కూడా అట్లా ఉంది, టిష్యూ లాగా వచ్చేసి ఆ తర్వాత మనకి డబల్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు. దీంట్లో బ్లౌజ్లో మనకి ఆ పోచంపల్లి లాగా రాకుండా కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చింది. సేమ్ ప్రైస్. మధ్యలో బాడీ వచ్చేసి మనకి పర్పుల్, డార్క్ పర్పుల్, తర్వాత గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ అని చెప్పాను, లీఫీ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్. సరే ఇక్కడ మాత్రం మనకి అట్లా రాలేదు, ఏదైతే వీవింగ్ ఉందో రాలేదు. ఇక్కడ మాత్రం ట్రిపుల్ వీవింగ్ లాగా వచ్చింది ఫ్లోరల్ది. పళ్ళు గ్రీన్ పోచంపల్లి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ ది డబుల్ బార్డర్స్. సో రాబోయే ఏ అకేషన్కైనా, శ్రావణ మాసం ఇంకా ఉంది, ఆ తర్వాత రాబోయే అన్ని అకేషన్స్ కూడా ఇంకా పెళ్ళిళ్ళు ముహూర్తాలు అన్నీ స్టార్ట్ అయినాయి కదా. సో గృహప్రవేశాలు కానీ ఏ దానికైనా ఇది ట్రెడిషన్తో ఎప్పటికీ ట్రెడిషన్గా ఉండేది. ఏదంటే ఇక్కత్ పోచంపల్లి కానీ, కంచి పట్టు కానీ, ఇంకా వేరే శారీస్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. డార్క్ బాటిల్ గ్రీన్కి పింక్ కాంబినేషన్. ఎప్పుడు వచ్చే కాంబినేషన్ అయినా కూడా రెండు కూడా ఇంట్రెస్టింగ్గా డార్క్ రావడం వల్ల మంచిగా వైబ్రెంట్గా కనిపిస్తుంది. సో డార్క్ బాటిల్ గ్రీన్ మనకి మధ్యలో బాడీ వచ్చింది. ఇక్కడ పెద్ద కడ్డీ బార్డర్, 2 సైడ్స్ వచ్చేసి చిన్న రుద్రాక్ష ఉన్న ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది 2 సైడ్స్. ఈ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ లోపు ఉంది. అండ్ ఇక్కడ బ్రాడ్గా ఉంది. పళ్ళు పింక్ పోచంపల్లి అండ్ ప్లెయిన్ పింక్ బ్లౌజ్ వచ్చేసి మనకి పెద్ద కడ్డీ బార్డర్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ మనకి బాడీ వచ్చేసి మనకి క్రీమ్ వస్తుంది. ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ బాటిల్ గ్రీన్, ఆ తర్వాత పింక్, ఆ తర్వాత చిన్న బాటిల్ గ్రీన్. 2 సైడ్స్ వచ్చేసి ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ చిన్నగా వచ్చి మధ్యలో బ్రాడ్గా పింక్ వచ్చింది. పైన సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ టెంపుల్ ఇది డిజైన్ కంటిన్యూ అవుతుంది. వెరాస్ ఇక్కడ కూడా కంప్లీట్ వీవింగ్ వచ్చిన గ్రీన్ది. పళ్ళు ఇక్కత్ పోచంపల్లి, వెరాస్ బ్లౌజ్ కూడా ఇక్కత్ పోచంపల్లి గ్రీన్లో వచ్చింది. ఇప్పుడు చూసే దాంట్లో 18,500లో ఇది లాస్ట్ పీస్. మధ్యలో వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. తర్వాత ఎడ్జ్కి వచ్చేవరకు 3 ట్రిపుల్ కనిపిస్తుంది కదా, ఈ దాంట్లో కంప్లీట్ కూడా మనకి పీకాక్స్ వీవింగ్. ఇట్ సైడ్ కడ్డీ బార్డర్ ప్లెయిన్గా వచ్చింది పైన సైడ్ పింక్లో. ఆ తర్వాత పింక్ పోచంపల్లి పళ్ళు, ఆ తర్వాత మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పింక్ది. 16,500లో ఇది ఒక్కటి సింగిల్ పీస్. మొత్తం కంప్లీట్గా కూడా మనకి 2 సైడ్స్ ఈక్వల్ కడ్డీ బార్డర్ అట్లా కూడా నచ్చే వాళ్ళు ఉంటారు కదా. మధ్యలో మాత్రం ఈ ఎలిఫెంట్ కానీ పీకాక్స్ కానీ మొత్తం తరోగ్ వస్తుంది. ఇక్కత్ ఈ ప్యాటర్న్ కంప్లీట్గా తరోగ్ వస్తుంది ఈ ప్యూర్ ఇక్కత్ పట్టులో. ఆ తర్వాత పళ్ళులో ఇట్లా పింక్. ఈ ట్రెడిషనల్గా వచ్చే శారీస్లో మనకి పట్టు దాంట్లో మాత్రం ఈ వీవింగ్ ఏదైతే ఉందో పళ్ళు పాటు చిన్నగా రాదు, పెద్దగానే వస్తుంది యాజ్ యూ నో. ఆ తర్వాత పింక్ ప్లెయిన్, ఈ నిండు కలర్ ఉన్నది మనకి ఇది బ్లౌజ్ గ్రీన్కి పింక్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఇక్కత్ పట్టు. దీంట్లో ఏంటంటే ఈ ఎడ్జ్కి వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, కంచి బార్డర్ రాదు. కంప్లీట్ ప్యూర్ ఇక్కత్ పట్టు. 14,200లో అవైలబుల్ ఉన్న కలర్స్ చూద్దాం 1 by 1. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఈ స్టైల్లో. పింక్ మనకి పళ్ళు కంప్లీట్ బ్రాడ్గా ఇక్కత్ పట్టులా ఇక్కత్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. సో దీంట్లో కలర్స్ ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నేను చూపించిన బాటిల్ గ్రీన్కి పింక్, తర్వాత కంప్లీట్ వైట్కి వచ్చేసి పర్పుల్ వస్తుంది. సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ వస్తుంది కాబట్టి ఓపెన్ చేయట్లేదు, ఇంకా అన్నీ ఓపెన్ చేయడం ఎందుకు పట్టు. ఆ తర్వాత డార్క్ మెజంతా పింక్ కలర్కి రామా గ్రీన్ వచ్చింది.
సో ఇది కూడా అంతే, మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఎడ్జ్కి ఉన్న రామా గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ ఇక్కత్ ప్యాటర్న్లో మనము చూసేది ఏంటంటే ఈ పట్టులో మనకి మధ్యలో ప్యాటర్న్ మారింది. సో ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఇస్తాను. ఫస్ట్ అయితే పర్పుల్తో స్టార్ట్ చేసాం. పర్పుల్ మధ్యలో మనకి వైట్ విత్ ఈ గ్రీన్ ఎల్లో హైలైట్ అవుతుంది. పళ్ళు చూసుకుంటే ఇట్లా, ఆ తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ ముందు కొన్ని ఓపెన్ చేసినాము, ఇంకా నెక్స్ట్ అయితే ఓపెన్ చేయకు. డార్క్ బాటిల్ గ్రీన్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్. పట్టు కదా అసలు యాక్చువల్లీ ఓపెన్ చేయడం ఇష్టం లేదు, ఇంకా కొన్ని చేసినాం కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇది కూడా డార్క్ పింక్ కలర్. సో ఆఫ్లైన్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వచ్చి చెక్ చేసుకొని తీసుకుంటామంటే కూడా ఓకే, నో ఇష్యూస్. దీంట్లో కొడుతుందా సేమ్ మనకి ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికన్నా ట్విన్నింగ్ కావాల్స్తే. ఆ తర్వాత డార్క్ రాయల్ బ్లూ అవైలబుల్ ఉంది దీంట్లో, అండ్ రెడ్, అంతేనా? రెడ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్యాటర్న్. సో ఇవాళ చూసిన ప్యూర్ ఇక్కత్ పట్టు సారీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. లేదు ఒకసారి వచ్చి ఆఫ్లైన్లో చెక్ చేద్దామన్నా కూడా ప్లాట్ నెంబర్ 943 డిఫెన్స్ కాలనీ, సమతా రెడ్డి స్టూడియో, మీ అందరికీ తెలుసు కదా. సో గూగుల్ సెర్చ్ చేసి కూడా రావచ్చు. థ్యాంక్ యూ.